ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఈ యొక్క కుమారస్వామి అనే మూవీ అయితే వస్తుందన్నమాట. ఆల్రెడీ మీరు అఫీషియల్ పోస్ట్ అయితే చూసే ఉంటారు, నేను చెప్పాల్సినంత అవసరం లేదు. సో చూసుకున్నట్లయితే ఆ యొక్క పోస్టర్లో చాలా డీటెయిల్స్ అనేటివి ఉన్నాయన్నమాట. సో నేను క్లారిటీగా చెప్తాను అనమాట ఫాస్ట్గా, ఎవరూ మిస్ చేయొద్దు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని పోయా. సో పోస్టర్ మూవీ వచ్చి చేస్తున్నారు అది ఇది అని చెప్పి చెప్పడం కాదు, దాని గురించి పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో దాంట్లో మనం కింగ్ చెప్పాల్సినంత అవసరం లేదు. సో చాలా జాగ్రత్తగా చెప్తాను, ఎవరు మిస్ చేయొద్దు, ఓకేనా. సో చూసుకున్నట్లయితే పోస్టర్లో ఒక శివుడి సోలం, దానికి సంబంధించిన మధ్యలో ఈ యొక్క DNA లాగా పొగమంచు లాగా ఉందన్నమాట. సో అది ఎవరిదో కాదు, శివుడి కుమారుడు కుమారస్వామిది, ఓకేనా. షణ్ముఖుడు అతని పేరు. ఇతనికి 6 పేర్లు అనేటివి ఉన్నాయన్నమాట. ఈ యొక్క 6 పేర్లు అనేటివి ఎలా వచ్చాయి, ఆయన ఎలా పుట్టాడు, ఏంటి, ఎవరు పెంచారు అనేది క్లారిటీగా చెప్తాను అనమాట. సో మేబీ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ పరిచయం ఎన్టీఆర్ గారి యొక్క ఇంట్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో అదే విధంగా చూపించచ్చేమో తెలియదు కదా. సో అదనమాట. చూసుకున్నట్లయితే ఈ యొక్క కుమారస్వామి అనేది మన శివుడి తేజస్సు నుంచి ఒక అగ్ని జ్వాలలాగా పుట్టి కింద జారుతుందన్నమాట. సో కింద జారిన తర్వాత అది అగ్నిదేవుడు గంగాదేవి వీళ్ళిద్దరూ కలిసి, సో సరవణ ఓకే సరవణ అని చెప్పి ఒక పవిత్రమైన ప్రాంతం ఉంది. సో ఈ యొక్క అగ్నిదేవుడు గంగాదేవి వీళ్ళిద్దరూ కలిసి ఆ యొక్క తేజస్సు శక్తిని అక్కడ చేర్చడం అనేది జరిగిందనమాట. సో ఆ యొక్క అగ్ని జ్వాలల నుంచి మన కుమారస్వామి షణ్ముఖుడు పుట్టడం అనేది జరిగింది, కుమారస్వామి పుట్టడం అనేది జరిగింది అనమాట, ఓకేనా. ఈయనకి 6 పేర్లు అనమాట. 6 పేర్లు ఎలా వచ్చాయని చెప్పి ఇక్కడే క్లారిటీగా తెలుస్తుందండి. సో పుట్టిన తర్వాత అక్కడ ఉన్న దేవతలు ఎవరైతే ఉన్నారో కృతికలు 6 మంది ఉంటారనమాట. కృతికలు అనే దేవతలు చాలా మంది ఉంటారు, కానీ 6 మంది ఈ యొక్క అగ్ని జ్వాలల నుంచి వచ్చిన కుమారస్వామి, పుట్టిన కుమారస్వామిని దగ్గరికి తీసుకొని వీళ్ళు పెంచడం అనేది జరిగిందనమాట. భయ్య బాగా అర్థం చేసుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది, ఈ లాజిక్ అనేది చాలా జాగ్రత్తగా కూడా మాట్లాడాలన్నమాట. సో పెంచడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు 6 మంది కదండి పెంచింది, 6 మంది పెంచింది. ఇప్పుడు ఒక దేవత ఒకలాగా పిలుస్తుంది, ఇంకో దేవత ఇంకోలాగా 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 పిలుస్తుంది అనమాట. అందువల్ల 6 పేర్లు వచ్చాయన్నమాట. స్కంద, సో కుమారస్వామి, సవరణ భవుడు, మళ్ళీ వచ్చి ఎక్సెట్రా చాలా పేర్లు అయితే ఉన్నాయండి. సార్ నాకైతే కరెక్ట్గా గుర్తులేదు. సో చూసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చాయన్నమాట. కుమారస్వామి షణ్ముఖుడు అనగానే తారకాసురుడు అనే రాక్షసుడు గుర్తుకొస్తాడనమాట. ఎందుకు గుర్తుకొస్తాడంటే ఆయనతో యుద్ధం చేసి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి ఓడించి అతన్ని చంపడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే దేవతలందరినీ చంపుతుంటాడండి. దేవతలందరినీ చంపుతున్న సమయంలో సో మన ఎన్టీఆర్ గారు కుమారస్వామి అవతారం ఎత్తి సో తారకాసురుడు అనే రాక్షసుడిని చంపుతాడనమాట. సో దేవ సైన్యాధికారి మన కుమారస్వామి, దేవ సైన్యాధికారి, బాగా అర్థం చేసుకోండి. దేవతల దగ్గర ఉన్న సైన్యానికి అధికారం చలాయించే కుమారస్వామి షణ్ముఖుడు అనమాట. గుండె ధైర్యాన్ని ఇచ్చి, మోటివేషన్ ఇచ్చి సైన్యాన్ని దగ్గర పెట్టుకొని తారకాసురుడు అనే రాక్షసుడిని మట్టి కల్పించాడనమాట. సో అంటే ఇదే విధంగా ఉండదు. ఆ యొక్క ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఆ యొక్క కుమారస్వామి గెటప్ చూస్తుంటే ఎన్టీఆర్ గారు నిజంగా అండి ఈ దేవరా గేవరా అన్నీ అవసరం లేదు, కానీ బెస్ట్ కాన్సెప్ట్, నిజంగా నేను చెప్తున్నానండి, బెస్ట్ కాన్సెప్ట్ భలే ఎంచుకున్నాడండి మన ఎన్టీఆర్ గారు. నిజంగా ఈ దేవరా గేవరా అన్ని పక్కన పెట్టేసి సో ఈ యొక్క కుమారస్వామి ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ యొక్క మూవీ అనేది ఫస్ట్ తీసేయాల. ఎన్టీఆర్ గారు నిజంగా ఫస్ట్ టైము వేరే లెవెల్లో అడుగు పెట్టాడనమాట. సో అధికారికంగా ఆల్రెడీ నా యొక్క తమ్నేల్లో చూసే వచ్చుంటారనమాట. భయ్యా నేను అతి కష్టపడి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది లాగాను అనమాట. మీకు బాగా అర్థమైంది అనుకుంటా. కుమారస్వామి అంటే ఎవరు, షణ్ముఖుడు అంటే ఎవరు, ఎలా వచ్చాడు, ఎలా పుట్టాడని చెప్పి, ఎవరు పెంచారు అని చెప్పి బాగా అర్థమైంది అనుకుంటా. సో మన శివుడి కొడుకు అనమాట, పార్వతీదేవి కొడుకు అనమాట, ఓకేనా. సో ఈ యొక్క కాన్సెప్ట్ మీద రేపు మార్నింగ్ బాగా డీటెయిలింగ్ అనేది బాగా వెతికి మరీ వస్తానన్నమాట, ఓకేనా. సో మూవీ అనేది ఏ జోనర్లో వస్తుంది, ఎలా వస్తుంది, మన ఎన్టీఆర్ గారు గెటప్ అనేది ఎలా ఉండబోతుంది అని చెప్పి బాగా ఆరా తీశానండి.
ప్రతి ఒక్క డీటెయిల్ని క్యాప్చర్ చేసుకొని ఒక వీడియో అనేది ఇస్తాను అనమాట మీకు. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని పోయా. ఓకే, రేపు మార్నింగ్ వీడియో అనేది వస్తుంది కన్ఫామ్ ఖచ్చితంగా. ఓకేనా, బాయ్.